సో అలా ఉన్న పరిస్థితిలో 12 రోజులు అయిపోయింది. 12 రోజులు అయిపోయిన తర్వాత మనకి రేపు ప్యాకప్ అని చెప్పేశారు. చెప్పేసి ఈవినింగ్ 4:00 ఎంతకో ఫ్లైట్ ఎక్కాలన్నమాట. సో లేదు అదే రేపు అయిపోయినప్పుడు సో నెక్స్ట్ డే 4:00కి బయలుదేరిపోతున్నాం అన్నట్టుగా ప్రిపేర్ అయ్యి ఉన్నాం. ఆ రోజు ఏదో ప్రాక్టికల్ ఇష్యూ వల్ల షూట్ కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అవ్వకపోయేటప్పటికి ఇంకొక 1 డే ఆ లొకేషన్ ఏదో ఫైనలైజ్ అవ్వాలి, ఇంకో 2 days ఏదో ఉండాల్సి వస్తుంది పరిస్థితి అన్నట్టుగా చెప్పారు. అరే ఇప్పటికే 12 రోజులు అయిందిరా, సరిగ్గా ఫోన్ కూడా మాట్లాడుకోలేకపోతున్నాము, ఇంటికి వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉంది అని చెప్పి డల్గా అలా నన్ను నేను జిమ్కి కూడా వద్దులే అనుకుంటూ సరేలే అనుకుంటే ఈడ్చుకుంటా నా బాడీని తీసుకుని వెళ్ళి ఆ జిమ్లో పెట్టా. చిరంజీవి గారు అప్పుడు జిమ్ చేసుకుంటా ఉన్నారు. ఏంటి రవి మీరు వెళ్ళిపోతారన్నారు కదా, వెళ్ళలేదా అంటే, లేదు సార్ అదేదో షూటింగ్ పోస్ట్ పోన్ అయిందంట కదా సార్, మేబీ ఇంకొక రోజు ఉండాల్సి వస్తుంది అని చెప్పి అంటున్నారు సార్ అని చెప్పేసి అన్నా. అవునా సరే ఒక పని చేయి, రేపు నేను 3:00కి ప్రైవేట్ ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నాతో వచ్చేయన్నారు. కెన్ యూ ఇమాజిన్ దాట్? చిరంజీవి గారితో ప్రైవేట్ ఫ్లైట్లో. సో దట్ వాస్ అన్ ఆసమ్. సో యా దట్ ఆన్ ఇన్ హైండ్సైట్ ఐ వుడ్ సే దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్. ఏంటంటే ఇలా ఎందుకు జరిగిందంటే ఒక కారణం ఉంటుందని తెలుసుకోవడం, అలా జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ అలా మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ కాబట్టి ఈ డిలే జరిగింది.